మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మాజీ భారత ఉప ప్రధాని జగజీవన్ రామ్ గార్ల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించిన అంబేద్కర్ సంఘం నాయకులకు, నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, నా సోదరుల అన్న వెంకటేశ్వర రెడ్డి గారికి, ఇప్పటిదాకా ఉండేళ్ళిన ఎమ్మెల్యే గారికి, సోదరులారా, ఇంత పెద్ద భారతదేశానికి దాదాపు 78 ఏళ్ల క్రితం స్వాతంత్రం వస్తే, ఆ స్వాతంత్రం వచ్చినాక ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసిన మహానుభావుడు, ఒక దళిత కుటుంబంలో పుట్టిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి 70 ఏళ్ల కిందనే, 78 ఏళ్ల క్రితమే ఈ దళిత జాతిల అంత మేధావి పుట్టిండు. ఆ జాతిలో మనం పుట్టామంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి 78 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తోటి వందలాది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినా మరి ఎందుకో వాళ్ళకి అంబేద్కర్ దాంట్లో ఉన్న స్ఫూర్తిలా ఒక 1% కూడా బుద్ధి ఉంటే మన జాతులు ఇట్లుంటేవి కావు. సోదరులారా, ఒక విషయం నేను చెప్తాను. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తోటి భారతదేశంలో అందరికీ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అంతే హక్కు, ఓటు హక్కు, ఈ గ్రామంలో ఉన్న సఫాయి కార్మికురాలకు కూడా అంతే హక్కు. అది అంబేద్కర్ గారి ఈక్వాలిటీ. ఇవాళ ఓట్లు వేయడానికి పోతే భారత ప్రధానమంత్రి గారు లైన్ లో పోతే ఆమె కన్నా ముందు ఒక సఫాయి కార్మికురాలు ఉన్నా ఆమె లైన్ కాదని ముందుకు పోయే రైట్ లేదు. అది రాజ్యాంగం. ఇవాళ అదే విధంగా ఇవాళ భారతదేశంలో పదవి వస్తే కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి దానికి పోతే, దళితుడు పోతేనేమో 6 రోజుల దాకా దర్శనం కాదు. పదవులున్నోడు పోతే రాజగోపురం కాడికి వెళ్ళి బాండ్ మేళాలతో ఎదుర్కొని పోతారు. మరి రాజ్యాంగానికి ఉన్న గొప్పతనం అది. ఈ సనాతన ధర్మాలన్నీ నీతులు చెప్పే నాయకులు మరి దళితులు కూడా హిందువులే, మరి వీళ్ళకెందుకు ఆ ఈక్వాలిటీ లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. సోదరులారా, మీరు కూడా ఇవాళ నాకు కానీ, వెంకన్నకు కానీ, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరైనా కానీ దాదాపు లేదు లేదన్నోరు 100-200 కోట్లు ఆస్తుంది. మేము చచ్చిపోయినాక మా కొడుకు లేదు అంటారు. కానీ మేము మూలబడితే భూము డబ్బని తీయమంటే మా కొడుకు తీయరు. కానీ ఈ భారతదేశంలో 140 కోట్ల మంది మలమూత్ర విసర్జన చేస్తే ఇంకా పాలకులు ఈ దళితులతోటి సాగు చేపిస్తున్నారు. ఇవాళ పాయింట్లు వేసుకొని మనమున్నాము. మన బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంతో వందల మంది ఎమ్మెల్యేలు అయినా కొడుకులకు కానొస్తలేదా దళిత జాతిని ఎంత వికారంగా చూస్తున్నారని. ఇవాళ నేను మొన్న అమెరికా పోయి వచ్చిన, టెక్నాలజీ వచ్చింది. అక్కడ ఏ పారిశుద్ధ్య పనులు కూడా చేతులతో ముట్టుకోరు. మరి ఈడ కూడా రోబోటిక్ సర్జన్, ఒక కడుపుల ఆపరేషన్ ఒక రోబోటిక్ సర్జరీతో చేస్తారు. కానీ అదే మలమూత్ర విసర్జన చేసిన డ్రైనేజీలను ఈ దళిత జాతితోటే కావాలనే అక్కస్తోటి సాగు చేపిస్తారంటే మనం అందరం కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. కానీ మన సోదరులకు అది లేదు. ఎవరన్నా వచ్చి రాగానే ఈసారి కొట్టుకోరు, చప్పట్లు కొట్టాలి, చేపలు కప్పాలి, ఇంకెన్నేళ్ళు తన్ని ఆయన వారసులుగా చెప్పుకుంటే ఇంకా సిగ్గు శరం మనకు లేకపోతే ఇంకా మన భావి తరాలను కూడా అవసరం వస్తే ముట్టిగా అడిగించుకుంటారనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తా ఉన్నా. మన అయ్య గోతులు కట్టుకునేది, చెప్పులు కొట్టుకునేది, నా అయ్య గొర్రె కాసేది. కానీ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తితోటి ఇవాళ అందరం కూడా సమాజంలో గౌరవంగా బతుకుతా ఉన్నాం. 19 మంది అవుతారు మాలమాది గోళ్ళు ఎమ్మెల్యే, 27 ఒక్కడు కూడా కాడు. సిగ్గుండాలో మనదంటే కూడా కొన్ని వసతులు ఉన్న కొడుకులు. వెంకటస్వామి కుటుంబంలో 3 అవుతారు, మల్లురవి కుటుంబంలో 2 అవుతారు. మాలదాసరులు రాష్ట్రంలో 2000 ఓట్లు కూడా ఉన్నాయి. మా మల్లురవి ఆయన 2 అన్నదమ్ములు అవుతారు. మళ్ళా వెంకటస్వామి ఇంట్లో 30 అవుతారు. దామోదరం రాజనరసింహనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణకు మళ్ళా మంత్రి. మరి వీళ్ళు ఏం బిక్తురే, మనం అందరితోటి సఫాయి పని చేపిస్తుంటే వీళ్ళకి తెలియదా? సోదరులారా, యువకులారా, మీరందరూ కూడా ఆ మహానుభావుని మీద
దండలే వేసుడు కాదేం కాదు, ఆమె విగ్రహం ముంగట పోయి చెయ్యి చాపి ప్రతిజ్ఞ చేసి నీ ఆశయంలా నీ రాజ్యాంగానికి లోబడి మేము కూడా నడుస్తామని ప్రతిజ్ఞ బోనిన్నాడే ఆయన ఇచ్చిన ఓదార్పును అమ్ముకోకుండా మంచోని కేసిన్నాడే మన గౌరవం ప్రతిష్ట మన పిల్లల భవిష్యత్తు పెరుగుతుందనే విషయాన్ని మీతో మనవి చేస్తూ, సోదరులారా గద్దర్ గారు పాట పాడేది ఇదెందుకు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవి ఇవ్వాలని. కాబట్టి సోదరులారా మీరు అందరూ కూడా ఈ భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా 78 ఏళ్ళైనా ఈ దళిత జాతి వివక్ష గురైతుందనే మాట నిజమనే విషయాన్ని నేను తెలియజేస్తూ, దీనికి అందరూ ఈ అనంతరం నుండే నడుం బిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్.